అందరికీ నమస్కారం. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉన్న బంగాళాఖాతం తీరంలో ఉన్న వెలంకిని చర్చి గురించి, భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీన్ని అధికారికంగా బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని ఇక్కడ సాధారణంగా పిలుచుకుంటూ ఉంటారనమాట. భక్తులు ఈమెను ప్రేమగా ఆరోగ్యమాత అని కొలుస్తారు. దీనిని తూర్పు దేశాల లూర్దు మాత అని కూడా మామూలుగా పిలుస్తారనమాట. మతం కులం అనే భేదం లేకుండా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ చర్చిని సందర్శిస్తారు. ఇప్పుడు మనం చూసిన ఆ ప్రాంగణం మోకాళ్ళతో నడిచి వాళ్ళ కోరికలు తీరాలని అక్కడ భక్తులు విన్నవించుకుంటూ ఉంటారనమాట. వేలంకిని చర్చికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. ముందుగా మనం ఈ చర్చి గురించి హిస్టరీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నమాట. ఈ వెలంకిని ఈ చర్చి చరిత్రలో మేరీ మాత 3 సార్లు ప్రత్యక్షమైనట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఈ అద్భుతాలే ఈ ప్రాంతాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చాయి. గొర్రెల కాపరి బాలుడికి దర్శనం అనేది 16వ శతాబ్దంలో జరిగిందనమాట. ఒక హిందూ బాలుడు పాలు అమ్ముకోవడానికి వెళ్తుండగా దారిలో ఒక చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోవాలని కూర్చుంటారనమాట. అప్పుడు మేరీ మాత తన బిడ్డ బాలయేసుతో సహా ప్రత్యక్షమై కొంచెం పాలు అడిగింది. బాలుడు పాలు ఇవ్వగా అద్భుతమైనటువంటి రీతిలో అతను అమ్ముకోవాల్సిన పాలు మళ్ళీ నిండిపోయాయి. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు మాతాకుళం అవర్ లేడీ ట్యాంక్ అని పిలుస్తారనమాట. దీని మూలంగా మొట్టమొదటిగా ఈ చర్చికి ప్రత్యేకత అనేది ప్రజల్లో ఏర్పడిందనమాట. అలాగే మజ్జిగ అమ్మే వికలాంగ బాలుడికి కూడా దర్శనం. 16వ శతాబ్దం చివరిలో అంగవైకల్యంతో ఉన్న ఒక బాలుడు మజ్జిగ అమ్ముతుండగా మేరీమాత ప్రత్యక్షమై మజ్జిగ అడిగిందని ఇక్కడ మనకి చరిత్ర చెబుతుంది. అలాగే ఆమె ఆశీర్వాదంతో ఆ బాలుడి కాళ్ళు నయమై మామూలుగా నడవగలిగాడని చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ అద్భుతాల వల్లనే ఇటువంటి అద్భుతాలు జరిగిన ఈ ప్రదేశంలోనే భక్తులు మొదటగా ఒక చిన్న పూరి గుడిసెను నిర్మించారు. కాలక్రమేణా అది ఇప్పుడు ఇంతటి పుణ్యక్షేత్రంగా వెలిసిందనమాట. పోర్చుగీస్ నావికుల రక్షణ 17వ శతాబ్దంలో జరిగింది. మకావు నుండి కొలంబో వెళ్తున్న పోర్చుగీసు నావికుల ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుంది. వారు తమను కాపాడాలని మేరీ మాతను ప్రార్థించగా సురక్షితంగా వెలంకిని తీరాన్ని చేరుకున్నారు. ఆ రోజు సెప్టెంబర్ 8 మేరీమాత జన్మదినం. అలాంటి మేరీమాత జన్మదినం కృతజ్ఞతగా వారు ఇక్కడ ఒక శాశ్వతమైన చర్చిని నిర్మించారు. అదే ఇప్పుడు మనం వెలంకిని మాతగా కొలుచుకునే ఈ పుణ్యక్షేత్రం అన్నమాట. దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటూ ఉందాము. అలాగే ఈ చర్చు ఎదురుగానే ఇటువంటి సుందరమైనటువంటి బీచ్ ఉందన్నమాట. ఇంకా మనం ఈ చర్చ్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. స్టే ట్యూన్డ్. అలాగే మనం ఈ చర్చి యొక్క నిర్మాణ శైలిని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. గోతిక్ నిర్మాణ శైలి అని మనకి ఈ చరిత్ర చెబుతూ ఉంటుందన్నమాట. తెల్లటి గోడలు, ఎర్రటి పైకప్పుతో ఈ చర్చి చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. 1962లో పోప్ జాన్ 13 ఈ చర్చికి 23rd ఈ చర్చికి ప్రత్యేక హోదాను ఇస్తూ దీన్ని మైనర్ బసిలికాగా ప్రకటించారు. ప్రధాన బసిలికాతో పాటు చర్చి ఆవరణలో ఈ క్రింది ప్రదేశాలు కూడా దర్శనీయమైనవి. అవర్ లేడీస్ ట్యాంక్ మొదటి అద్భుతం జరిగినటువంటి ప్రదేశం అన్నమాట. చర్చి మ్యూజియం భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా సమర్పించిన బంగారు, వెండి కానుకలను ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయి. అలాగే ఇక్కడ శిలువ మార్గం కూడా చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు శిలువ వేయబడిన ఘట్టాలను వర్ణించే మార్గం కూడా ఈ ప్రదేశంలో ఉన్నదన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది చర్చు ప్రేయర్ జరిగే ప్రదేశం అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు నియర్లీ తెలుగు, తమిళ్, మలయాళం ఇటువంటి మల్టీ లాంగ్వేజెస్లో ఇక్కడ ప్రేయర్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట.
నేను వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుగు మాస్ అయితే జరుగుతూ ఉంది. మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ ఎంతోమంది భక్తులు కాలక్రమేణా ఈ చర్చి నిండుగా కూడి వారు ప్రార్థనలు చేసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారి కోరికలు తీరాలని ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అన్నమాట. మరీ ముఖ్యంగా మనం ఈ చర్చి గురించి డిస్కస్ చేసే విషయంలో 2004 సునామీ మరియు వెలంకిని అద్భుతం గురించి మనం తెలుసుకోవాలి. డిసెంబర్ 26, 2004 ఉదయం సుమారు 9:30 సమయంలో హిందూ మహాసముద్రంలో వచ్చిన భయంకరమైన సునామీ వెలంకిని తీవ్రంగా దెబ్బతీసింది. క్రిస్మస్ పండుగ మరుసటి రోజు కావడం వల్ల మరియు ఆదివారం కావడంతో కేరళ తదితర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వేళంగిరికి వచ్చారు. అప్పుడు ఈ సమయంలో ఒక మహోత్తరమైనటువంటి దృశ్యం ఆవిర్భవించిందనమాట. చర్చికి ఏమీ కాలేదు. సముద్రపు రాకాశాలలో తీరాన్ని ముంచెత్తినప్పుడు భయంకరమైన నీటి ప్రవాహం చర్చి ప్రధాన ద్వారం వద్ద ఆగిపోయింది. సముద్ర మట్టానికి కొద్దిగా ఎత్తులో ఉండడం వల్ల బసిలికా లోపలికి చుక్క నీరు కూడా రాలేదు. ఆ సమయంలో లోపల మలయాళంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మల్టీ లాంగ్వేజ్లో మాసెస్ అనేవి కండక్ట్ చేస్తారని. అలాగే ఆ సమయంలో మలయాళంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. చర్చి లోపల ఉన్నవారు ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారు. దీనిని భక్తులు మేరీ మాత చేసిన అతి పెద్ద అద్భుతంగా భావిస్తారు. అయితే ఆ రోజు తీరంలో విషాదం నెలకొంది. చర్చి లోపల ఉన్నవారు సురక్షితంగా ఉన్నప్పటికీ బీచ్లో ఆడుకుంటున్నవారు, సముద్ర తీరంలో ఉన్న దుకాణదారులు మరియు చర్చి బయట ఉన్న భక్తులు ఇలా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. చరిత్రలో ఒక చీకటి అధ్యాయంలా మిగిలిపోయింది. ఆ రోజు సుమారు 600 మందికి పైగా భక్తులు ఈ కోరల సునామీకి బలయ్యారంటే మీరే అర్థం చేసుకోండి. అంతటి ఉపద్రవాన్ని కూడా ఈ చర్చు మేరీమాత అమ్మవారు రాకుండా కాపాడారని భక్తులు మరియు చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత పునర్నిర్మాణం అనేది వేళంకిని పట్టణం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో సహాయంతో వేగంగా కోలుకొని తిరిగి పునర్నిర్మించబడింది. మరియు ఈరోజు మళ్ళీ అదే స్థాయిలో భక్తుల మన్నలను ఇక్కడ చొరగొంటూ ఉన్నదన్నమాట. ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా జీవితంలో సందర్శించాలని వేలాది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరచూ చేరుకొని వారి ప్రార్థనలను మరియమాత అమ్మవారికి విన్నవించుకుంటూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్స్.